అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత్రి కుప్పలి పద్మగారు రచించిన విడిఆర్ఎల్ అనే హృద్యమైన కథను విందామండి. కొన్నిసార్లు జీవితంలో మనం ఏ తప్పు చేయకపోయినా పరిస్థితులు మనల్ని నిందితులుగా నిలబెడతాయి. అలాంటి ఒక యువతి జీవితంలో జరిగిన హృదయాన్ని కదిలించే సంఘటనే ఈ కథ. ఈ కథను పూర్తిగా విన్న తర్వాత మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళితే, ఒకటా రెండా 4 నెలల నుంచి బాధ. తలనొప్పో, గుండె నొప్పో, నడుము నొప్పో అయితే ఎవరికైనా చెప్పుకునేది. కానీ ఇది ఎవరికీ చెప్పుకోనిచ్చేటట్టు లేదు. శరీరానికి సంబంధించిన రోగమే కదా, అయినా చెప్పుకోలేకపోతోంది. ఎవరికైనా చెప్పాలి. ఎవరికి? ఆలోచిస్తూ డాబాపై వడియాలు ఆరబోస్తున్న నాగమణి, ఇంకా కాలేదా? కింద నుంచి అత్తగారి కేక వినిపించగానే, ఆ ఆ అయిపోయింది, వచ్చేస్తున్నా అంటూ త్వరగా వడియాలు ఆరబెట్టి ఖాళీ అయిన బేసిన్ని పట్టుకుని కిందికి దిగుతూ అత్తయ్యకి చెబితే అనుకుంది. కాస్త ఆ పప్పు పులుసుకి తిరగమూత పెట్టు, సినిమా వచ్చే వేళయింది అంటూ వర్ధనమ్మ హాల్లోకి వెళ్ళింది. నాగమణి బేసిన్ని అంట్ల గిన్నెల్లో పడేసి చేతులు కడుక్కుని పొడి బట్టతో తుడుచుకుంది. పోపులు పెట్టి తీసింది. స్టవ్ పై కాడమూకుడు పెట్టి స్టవ్ వెలిగించింది. నూనె పోసి పోపు గింజలు వేసింది. కరివేపాకు వేస్తుంటే ఆకులకి ఉన్న నీటి చుక్కలు వేడి నూనెకి తగలగానే నూనె తుల్లి బుగ్గ మీద ఓ చుక్క, చేతుల మీద కొన్ని చుక్కలు పడ్డాయి. ఆ వేడికి నాగమణి అబ్బా అంది. ఏమైంది? టీవీ స్విచ్ ఆన్ చేసి సినిమా ఛానల్ని ట్యూన్ చేస్తున్న వర్ధనమ్మ అరిచింది. ఆ ఏం లేదు, నూనె తుల్లింది. అప్పటికి చర్మపు మంట తగ్గిన నాగమణి తేలిగ్గా అంది. టీవీలో రాజేంద్ర ప్రసాద్ సినిమా వస్తోంది. వర్ధనమ్మ నవ్వు మొహంతో సినిమా చూస్తోంది. ఆవిడికి రాజేంద్ర ప్రసాద్ సినిమాలంటే మహా ఇష్టం. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఆమె నవ్వును ఎగరగొట్టడం ఎందుకులే అనుకుంది నాగమణి. అసలు ఇలాంటి బాధలు ఎవరికైనా వస్తాయా? నాకే వచ్చాయా అనుకుంటూ ఇస్త్రీ చేయాల్సిన బట్టలు కుప్పపోసి ఐరన్ బాక్స్ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసింది. శేషగిరి చొక్కాలు ఇస్త్రీ చేయడం అవుతుండగా, అమ్మాయి కంచంలో అన్నం పెట్టి ఇక్కడికే ఇచ్చేయి, సినిమా చాలా బాగుంది, నాగమణికి వినిపించేలా కేకేసింది వర్ధనమ్మ. స్విచ్ ఆఫ్ చేసి వంటింట్లోకి వెళ్ళింది నాగమణి. నొప్పితో త్వరగా నడవటానికి వీలు కావడం లేదు. నిండా ముసుగు పెట్టి పడుకోవాలని ఉంది. వేళకాని వేళ నిద్రేంటంటే ఏం చెప్పాలి? వడ్డించిన కంచం వర్ధనమ్మకి అందించింది. మంచినీళ్లు పెడుతూ ఇప్పుడు చెబితే అనుకుంది. చీరవాడొచ్చాడు అంటూ పక్కింటి ఆవిడ వచ్చింది. తినటం పూర్తి చేసి చీరలని సినిమాని మార్చి మార్చి చూసేస్తోంది వర్ధనమ్మ. 4 నెలలుగా పడుతున్న బాధని చెప్పాలంటే ప్రతిసారి ఏదో ఒక అట్టే. మొదటిసారి వచ్చినప్పుడు అదే పోతుందిలే అనుకుంది. రెండవసారి వచ్చినప్పుడు చెప్పటానికి మొహమాటం, సిగ్గు. వాటిని పక్కకు పెట్టి చెప్దాం అనుకునేలోగా శేషగిరి ఊరు వెళ్ళాడు. మూడోసారి వచ్చినప్పుడు ఇంట్లో చుట్టాలు ఉన్నారు. ఇది 4వసారి ఇలా బాధపడటం. ఈసారైనా చెప్పటం అవుతుందా అనుకుంది. అత్తగారికి తెలియకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. బాగా చదువుకున్న శేషగిరి మూర్ఖత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు నాగమణికి. 4వ రోజు బ్లీడింగ్ అవుతుంటేనే అందరూ 3 రోజులే అంటారుగా, నీకేంటి 4 రోజులు అవుతుంది, ఇదేం రోగం, నాకే దొరకాలా? ఇలాంటి రోగమున్న పెళ్ళాం. కంట్రోల్ చేసుకోలేని శారీరక కోరికలే శేషగిరి తిట్టే తిట్లు. ప్రతి నెల గుండెను పొడిచే తూట్లు ఇంకా పచ్చిగా బాధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమంటాడో? ఇంతకీ ఇదే రోగమో? ఆలోచిస్తున్న నాగమణి ముఖం కాకర పువ్వొత్తిలా వెలిగింది. చప్పున పుస్తకాల షెల్ఫ్ దగ్గరకు వెళ్ళింది. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీ పాత సంచికలు బయటికి తీసింది. ఒక్కో సంచిక అందుకుని అందులో దాంపత్య జీవనం శీర్షిక తీసి ప్రశ్నలు చదవడం మొదలుపెట్టింది. ఒక్కటి తన జబ్బేంటో చెప్పలేకపోయాయి. ఇంకా పుస్తకాల ముందే ఉన్నావా? పేరంటానికి వెళ్ళాలిగా. మధ్యాహ్నం నిద్ర నుంచి లేచిన వర్ధనం అంది. ఆ అయిపోయింది, వెళ్తాను అంటూ ఆ పుస్తకాలు తిరిగి లోపల పెట్టేసి
వర్ధనమ్మకి టీ చేసి ఇచ్చి గదిలోకి వచ్చింది. బీరువా తీసింది. పట్టు చీరలు, జరీ చీరలు, గార్డెన్ విమల్ మెత్త మెత్తని చీరలు. తను పోతే ముచ్చటైన చీరలన్నీ ఎవరు కట్టుకుంటారు? అత్తయ్య ఈ చీరలన్నీ వదిన గారికి ఇచ్చేస్తుందేమో. అమ్మ కొన్న చీరలు కదా, అమ్మకి తిరిగి ఇస్తే చెల్లాయికి పనికి వస్తాయి కదా అనుకుంది. ఏంటి ఇంకా అలానే ఉన్నావా? తయారు కాలే? గద్వాల్ పట్టుచీర పైటంచుల్ని సర్దుకుంటూ వచ్చిన ఎదురింటి ప్రమీలను చూసి ఆ ఆ అయిపోయిందంటూ పట్టుచీరని గబగబా నడుము చుట్టూ తిప్పి కుచ్చెళ్ళు పోసి కట్టుకుంది. ఎన్నెన్ని కలలు! ఇదే చీరతో పెళ్లి కూతుర్ని చేసి బుగ్గన చుక్క, నుదుట కళ్యాణ తిలకం, పండిన గోరింటి చేతులు. ఏది ఆ అలంకరణంతా? ఆఖరి పేరెంటమా ఇది? చీచి, ఏమిటిదంతా? ఇంత బేలతనమా? కళ్ళల్లో ఉబుకుతున్న నీటిని ఆపటానికి ప్రయత్నిస్తున్న తనని తాను మందలించుకుని ప్రమీల వెంట పేరంటానికి బయలుదేరింది. ఇటు చూసినా కళకళలాడిపోతోంది. పేరంట పిల్లు ఎంతో అదృష్టవంతులు వీళ్ళంతా. అలా అనుకోవడానికి లేదేమో. తన చీర దగదగలు, తన నవ్వు చూసి తనకి ఓ చెప్పుకోలేని సమస్య ఉందని ఎవరైనా అనుకుంటారా? చీరంత ట్రాన్స్పరెంట్ ప్రింట్ అయినా గుండెలో విషాదాన్ని చూపించదు కదా. పేరంటం నుంచి ఇంటికి వచ్చింది. అత్తగారు అడిగిన పేరంటం విశేషాలన్నీ ముక్తసరిగా ఏకరువు పెట్టింది. అప్పటికే శేషగిరి ఇంటికి వచ్చి స్నానం చేసి గాంధీ చౌక్ వరకు వెళ్లి స్నేహితులతో కబుర్లు ముగించుకుని వచ్చాడు. అతనికి వడ్డించింది. అతను తిని గదిలోకి వెళ్లి పక్క మీద వాలిపోయాడు. వంటిల్లు చక్కబెట్టుకుని నాగమణి గదిలోకి వెళ్లి పక్కపై వాలింది. రకరకాల ఆలోచనలతో ఆమెకు నిద్ర పట్టలేదు. సుగుణ పెళ్ళయ్యాక వెళ్ళిపోతుంది కదా, అప్పుడు చెబితే సరి. ఇప్పుడు శేషగిరికి చెప్పినా అత్తయ్యకి చెప్పినా ఈ విషయం సుగుణకి తెలిసిపోతుంది. సుగుణ మరో ఇద్దరికి చెబుతుంది, వాళ్ళు మరొకరికి. ఇంత గొడవ అవసరమా? ఎందుకు 4 రోజులు ఓపిక పడితే లాభం లేదు. 4 రోజుల్లో పీరియడ్స్ వస్తాయి. ఈ రోగమేంటో తెలుసుకోవాలంటే తిరిగి నెల్లాళ్ళు ఆగాలి. అప్పుడు ఇంట్లో ఎవరుంటారో? నాగమణి ఉలిక్కి పడింది. వంటిపై శేషగిరి చెయ్యి పడగానే చేతిని పక్కకు తప్పించింది. నిద్రలో తప్పించిందనుకుని మళ్లీ వేశాడు. తిరిగి పక్కకు దూరంగా జరిగింది. ఏం? అడిగాడు శేషగిరి. వీలు కాదు అంది. అప్పుడేనా? అప్పుడే పీరియడ్సా అన్నాడు. కాదు. మరి? అది కాదు అంటూ నాగమణి ఆగిపోయింది. ఏంటో చెప్పరాదా? వెధవ నీలుగు. చెప్పేస్తే? ఎంత సంస్కారయుతంగా చెప్పాలని పదాల వెతుకులాట. కళ్ళు, ముక్కు, నోరులా అన్ని అవయవాల్లా అవయవమే అయినా మర్యాదస్తులకు నిషిద్ధ పదం కదా. ఎలా చెప్పాలి? చెప్తే ఏమంటాడో. పీరియడ్స్కి 4 రోజుల ముందు అక్కడ ఏదో ఒక భాగంలో ఉసిరికాయంత గడ్డ వస్తుంది. సెగ్గడ్డలో ముందు రోజు ఏ నొప్పి ఉండదు. రెండో రోజు నొప్పి మొదలు. మూడో రోజు బాగా ఉంటుంది. 4వ రోజో 5వ రోజో పగిలిపోతుంది. నెత్తురు మాత్రం కారుతుంది. నెత్తురు గడ్డలా ఉంటుందనుకోండి, అంతే. తిరిగి ఏ నొప్పి ఉండదు. ప్రతి నెల ఒక చోట కాదు, అక్కడే ఎక్కడో ఒక చోటు వస్తుంది. గబగబా చెప్పేసి ఊపిరి పీల్చుకుంది నాగమణి. అంతా విని పడుకున్నవాడు కాస్త లేచి నిటారుగా కూర్చుంటూ, సంసారాలకు వచ్చే రోగాలేనా ఇవి? బజారు ఆడాళ్ళలా ఈ రోగాలేంటి? పిల్లలు అందుకే పుట్టడం లేదనుకుంటా. చి, పాడు రోగాలన్నీ ఉన్నాయా? అవ్వ, మా ఇంటా వంట లేవు ఇలాంటివి అనేశాడు. నాగమణి మనసులో బ్లోఅవుట్ మంటల్లా చివ్వున బాధ చిమ్మింది. ఈ బాధ మొదలై 4 నెలలైనా చెప్పలేదు. చెప్పకపోవడాన్ని ఉన్నన్ని భయాలని నిజం చేస్తూ అనాల్సిన మాటలన్నీ నిర్మోహమాటంగా అనేశాడు. బజారు ఆడాళ్ళంట. ఆడవాళ్ల గురించి శేషగిరి ఇంతకంటే సంస్కారయుతంగా మాట్లాడగలడనుకోవడం మన తెలివి తక్కువతనం. ఇంటా వంట ఇలాంటివి ఉన్నాయో లేవో తెలియటానికి ఈ ఇంటి ఆడవాళ్ళని ఎప్పుడైనా నోరు విప్పనిచ్చారా? రేపు ఎవరైనా డాక్టర్ దగ్గరికి నువ్వే పో, నీతో వస్తే పరువు పోతుంది విసుక్కున్నాడు శేషగిరి. తిమింగలం నోట చిక్కిన మానవ శరీరంలా గిలిగిలా కొట్టుకుంటోంది నాగమణి హృదయం. సంసారాలకు వచ్చే రోగమా? అంటే తనేం చేసిందని? నాగమణి ముఖాన్ని తలగడకు రుద్ది గట్టి ప్రయత్నం చేసింది దుఃఖాన్ని ఆపుకోవడానికి. హృదయపు బాధ కంటిపాప ప్రవాహమైనది.
మర్నాడు ఉదయం 2 50 రూపాయల నోట్లు మంచంపై గిరాటేసి, ఏదో ఒక డాక్టర్కి చూపించుకో, తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, నా పరువు పోతుంది అన్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఈ ఊర్లో ఉన్న చాలా మంది డాక్టర్లతో శేషగిరికి పరిచయం ఉంది. బ్యాంక్ ఆఫీసర్ గారి భార్య కావటము కష్టమేలా ఉంది. అతగాని పరువు పోతుందట. టెన్నిస్ కోర్టు పరిచయాలు, క్లబ్లో పేకాట పరిచయాలు, బ్యాంక్ అకౌంట్లు, సేఫ్ డిపాజిట్ లాకర్లు, ఒక్క పరిచయమా ఒక్క గోల. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సెక్స్ స్పెషలిస్ట్. అవును, ఎప్పుడన్నా ఎక్కడన్నా లేడీ సెక్స్ స్పెషలిస్ట్ అని బోర్డు చూసామా? మగవాళ్ళకి వీధికో స్పెషలిస్టు. అంటే ఆడవాళ్ళకి ఇలాంటి జబ్బులు రావనా? వచ్చినా పైకి చెప్పుకోకూడదనా? మగవాళ్ళకి ఏమొచ్చినా ఆమోదయోగ్యమే, చెప్పుకోవచ్చు, చూపించుకోవచ్చు. ఆడవాళ్ళదంతా గోప్యం. స్త్రీలు భావి భారత పౌరులని తీర్చిదిద్దే దేవతామూర్తులు అనే ప్రభుత్వ యంత్రాంగం స్త్రీల ఆరోగ్య కేంద్రాలని యమకోపాలుగానే నిర్వహిస్తుంది కదా. పెద్ద పేరు లేని చిన్న క్లినిక్కి వెళితే సరి. ఏ క్లినిక్కి వెళ్ళాలి అనుకుంటుంటే, ఏం చేస్తున్నావు అంటూ అడిగింది ఆ రోజు వండిన గుత్తి వంకాయ కూర తీసుకుని వచ్చిన ప్రమీల. ప్రమీలకు చెబితే పెళ్ళయి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రమీలతో పరిచయం. ఇద్దరూ కలిసి గుడికి వెళతారు, నోములు నోచుకుంటారు, షాపింగ్ చేస్తారు, చీరల పాల్స్ కుట్టి పెట్టుకుంటారు, మొగుళ్ళ ఎత్తు పొడుపులు సాధింపులు చర్చించుకుంటారు, ఇంటి విషయాలు మాట్లాడుకుంటారు. 2 రోజులు ప్రమీల ఊరు వెళ్ళినా తను వెళ్ళినా ఇద్దరికీ తోచదు. పరిచయం స్నేహంగా మారిపోవటానికి ఎక్కువ సమయం పట్టనే లేదు. ప్రమీలకు చెబితే అనుకుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రమీల అంది. ఏ డాక్టర్ దగ్గరికి? ఏ దొంగ, ఏంటి విశేషమా? ఉత్సాహంగా అడిగింది ప్రమీల. కాదు మరి అంటూ నాగమణి చెప్పిన తీరు ప్రమీలకి అవి ఎక్కడ వస్తున్నాయో అర్థమైపోయింది. ప్రమీల ఒక్క నిమిషం తటపటాయించి, ఇంట్లో చెప్పావా అడిగింది. ఆయనతో చెప్పాను, అత్తయ్య గారికి ఇంకా చెప్పలేదు అంది నాగమణి. అలాగా, ఆయననే తీసుకువెళ్ళమనకపోయావా? ఆయన అంతా తెలిసిన డాక్టర్లేనట, పరువు పోతుందంట అంటే శేషగిరి అన్న మాటలు చెప్పింది. గుట్టల బజార్లో హెల్త్ పాల్ క్లినిక్ ఉంది, అక్కడికి వెళ్ళు అంది ప్రమీల. నువ్వు రావా అడిగింది నాగమణి. నాకు ఎక్కడ వీలవుతుంది చెప్పు, అదీగాక ఆ డాక్టరమ్మకి మా పిన్నిగారు తెలుసు అంది ప్రమీల. ఇటువంటి పేషెంట్తో వెళితే తన పొరువుకి భంగమని, తనని ఎవరైనా ఏమైనా అంటారని ప్రమీల భయం. సరే అంది నాగమణి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. కానీ ఇంట్లోంచి ఎలా బయటపడాలో నాగమణికి అర్థం కాలేదు. అత్తగారి ఇంట్లోనే ఉంది. త్వరగా పని పూర్తి చేసేసుకుని, గాంధీ చౌక్ వెళ్తున్నాను, పెళ్లిలో కట్టుకున్న పట్టుచీర మీద జాకెట్టు బాగా పాతదైపోయింది, ఇంకోటి తెచ్చుకోవాలి, మీ అబ్బాయికి చెప్పాను గబగబా అనేసింది నాగమణి. ఇప్పుడు ఎందుకు అని అత్తగారు ఎక్కడ అంటుందోనని శేషగిరి పర్మిషన్ కూడా ఉందనే విషయము వినిపించేసింది. అనవసరం అనుకుంటే శేషగిరి పర్మిషన్ ఇవ్వడని వర్ధనమ్మ గారికి బాగా తెలుసు. సరే వెళ్ళు అందామి సినిమా ఛానల్ పెడుతూ. త్వరగా వచ్చేస్తాను అంటూ గుమ్మం దాటింది నాగమణి. అప్పుడే గుర్తొచ్చి, ప్రమీలని తోడు తీసుకుపోరాదు కేకేసింది వర్ధనమ్మ. ప్రమీలకి ఇంట్లో పని కాలేదంట అనేసి నొప్పుని పట్టించుకోకుండా త్వరగా వీధిని దాటి రోడ్డు మీదకి అడుగులు వేసింది నాగమణి. కొంచెం దూరం నడవగానే రిక్షా దొరికింది. క్లినిక్ ముందు దిగి 50 రూపాయల నోటు అందించింది. చిల్లర లేదమ్మా అన్నాడు రిక్షా అతను. 4 దుకాణాలు తిరిగి చిల్లర తీసుకుంది. రిక్షా అతనికి డబ్బులిచ్చి క్లినిక్ గేటు దాటి లోపలికి వెళ్ళింది. గైనకాలజిస్ట్ అని బోర్డున్న గది ముందు బల్లలపై నెలల నిండిన వాళ్ళు, నిండుతున్న వాళ్ళు, చిన్న చిన్న పొట్టలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, గర్భసంచి తీయించుకోబోయేవాళ్ళు, పాలిపోయిన శరీరాలతో కూర్చుని ఉన్నారు. వీళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా 3 రాత్రుల్లో మాధుర్యం అంటూ కలలు కనగలరా? ఊహలు అల్లుకోగలరా అనుకుంది నాగమణి. నర్సు వచ్చిన వాళ్ళ పేర్లు వివరాలు పరపరా రాసి పారేస్తోంది. పేరు? ఏ పేరు చెప్పాలి? నిజం చెప్తే ఏమవుతుంది? ఏం కాదు. నాగమణి పేరు ఒక్క శేషగిరి భార్యకే ఉంటుందా? శేషగిరి చాలా మందికి తెలుసు, కానీ తాను అందరికీ తెలియదుగా అనుకుని
నాగమణి అంది. వయస్సు 20. పెళ్ళై ఎన్నాళ్ళయింది? సంవత్సరం అని చెప్పింది నాగమణి. లాస్ట్ పీరియడ్స్ డేట్? మార్చి 20 చెప్పింది. ఇంకా నెలైనా కాలేదుగా, అప్పుడే ఏంటి కంగారు? ప్రెగ్నెన్సీ డౌట్ కాదు. మరి ఇంకేంటి? డాక్టర్ గారితో మాట్లాడాలి. ఆవిడ నాగమణిని ఎగాదిగా చూసింది. మట్టెలు నల్లపూసలు ఉన్నాయి. పెళ్లి అయినట్టే ఉంది. రహస్యపు అబార్షన్ గొడవ కాదు. నెల తప్పలేదంటుంది. గర్భసంచి తీసే వయసు కాదు. ఇంకేం జబ్బు? నెక్స్ట్ విసుగ్గా అరిసింది నర్సు. నాగమణి ఆ స్త్రీల పక్కన ఓ బల్లపై కూర్చుంది. నిస్తేజంగా కదులుతున్నాయి శరీరాలు డాక్టరమ్మ గదిలోకి. అంతే నీరసంగా బయటికి కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నారు. నాగమణి వంతు వచ్చింది. లోపలికి వెళ్ళింది. డాక్టరమ్మను చూడగానే నాగమణికి కాస్త ధైర్యం వచ్చింది. డాక్టరమ్మకి తన రోగం గురించి ఎలా చెప్పాలని ఆలోచించిందంతా గాలి కొట్టుకుపోయింది. చెప్పాల్సింది చెప్పేసింది తలదించుకుని. బల్లపై పడుకోమంది డాక్టరమ్మ. ఒకసారి అన్ని పరీక్షలు చేద్దాం. రిపోర్ట్స్ చూశాక మందులు రాస్తాను. మీ వారికి ఎలాంటి కంప్లైంట్స్ లేవా? అడిగింది డాక్టరమ్మ. ఏం చెప్పలేదు అంది నాగమణి. అడగండి, ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి డాక్టర్కి చూపించుకోమనండి అందామె. 30 రూపాయలు డాక్టరమ్మ ఫీజు ఇచ్చి నాగమణి బయటకు వచ్చింది. నర్సు దగ్గరికి వెళ్ళి టెస్టులు ఎక్కడ చేయించుకోవాలని అడిగింది. ఇక్కడే. ఏవి ఇటు ఇవ్వండి, బిల్ రాస్తాను అందామె. నాగమణి చీటీ అందించింది. నర్సు చీటీ తెరిచి చూసింది. VDRL. నాగమణి వైపు అదోలా చూస్తూ 40 అంది. నాగమణి 50 రూపాయల నోటు అందించింది. నర్సు పక్కనున్న మరో నర్సుకి ఆ చీటీనిచ్చింది. ఇద్దరూ చీటీని చూసి ఒకరి ముఖాలను ఒకరు చూసుకుని మెల్లగా చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్ళకి ఇటువంటి టెస్టులు చేయించుకుని లేడీ పేషెంట్స్ చాలా చాలా తక్కువ. రా, బిల్ రాయటం పూర్తయిన నర్సు అంది. నర్సు తిరిగి 10 రూపాయలు ఇవ్వలేదు. వాళ్ళ చూపులకి మాటలకి సిగ్గుతో గొంతు పూడుకుపోయిన నాగమణికి ఆ డబ్బులు అడగడానికి నోరు పెగలలేదు. శేషగిరికి ప్రతి పైసా లెక్క చెప్పాలి. ఈ 10 రూపాయల గురించి ఏం చెప్పాలి? ఎన్ని చివాట్లు తినాలోనని ఆలోచిస్తూ నర్సుకు మామూలు ఇవ్వాలి కదా అని చెప్తాననుకుంటూ, అయినా చివాట్లు తప్పవని బెంగపడుతున్న నర్సుని ఆ డబ్బుల గురించి అడగటానికి మాత్రం సాహసించలేకపోయింది. నర్సు వెంట ల్యాబొరేటరీలోకి వెళ్ళింది. ఆ ల్యాబ్ను చూస్తేనే కడుపులో దేవినట్టయింది. ఎటు చూసినా మురికి, అశుభ్రం. సలసలా మరుగుతున్న నీటి సిరింజలు చూస్తుంటే నాగమణికి భయం వేసింది. డిస్పోజబుల్ సిరింజలు వాడరా? మెల్లగా అడిగింది. ఇదంత పెద్ద ఆసుపత్రి కాదు. డబ్బులు ఎక్కువ ఉంటే నీకు డిస్పోజబుల్ సిరింజలు వాడతాం అంది నర్సు. ఇస్తాను. ఎంత? 10 రూపాయలు చెప్పింది నర్సు. అంత ఖరీదా అనుకుంటూ 10 రూపాయలు మీ దగ్గరే ఉన్నాయి కదా అనబోయి, నర్సు చూపుల బాధ ఇంకా పచ్చిగా ఉండడంతో నాగమణి ఆ డబ్బు విషయం మాట్లాడకుండా మళ్ళీ డబ్బులు తీసి ఇచ్చింది. బండసూదిని రక్తం తీసుకోవడానికి నరంలోకి సర్రున దింపింది నర్సు. కెవ్వు మంది నాగమణి. ఎందుకలా అరుస్తున్నావు? నొప్పి అంది. అప్పుడు తెలియదా నొప్పి? కదల మాకు. నీకు ఈ టెస్ట్ చాలా అవసరం. కోపమో జాలో అర్థం కాని రీతిలో కసిరింది నర్సు. నాగమణి చేతిలో నరం దొరకలేదు. సూదిని బయటికి లాగి పిడికిలు బిగించు అంది నర్సు. మళ్ళీ నా? భయంగా అడిగింది నాగమణి. టెస్టుకు వచ్చినప్పుడు ఉన్న భయం ఆరోగ్యం పట్ల ఉండాలి అంటూ మళ్ళీ సర్రున సూది దింపి రక్తాన్ని తీసింది. నాగమణి బుగ్గల్లోంచి వెచ్చని ఆవిర్లు. వేల వేల సూదులు శరీరంలో గుచ్చి రక్తానంతా తోడేసినట్టు నిస్త్రాణంగా అయిపోతున్న శరీరంతో బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ ఇన్ఫెక్షన్? ఎలా వచ్చింది? శేషగిరి తప్ప మరో మగవాడు తెలియదు కదా. కానీ ఎలాంటి చూపులు, ఎంతెంత అసహ్యం! డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని శేషగిరి అడగలేదు. ఆ రాత్రి ఇంటి పని ముగించుకుని గదిలోకి నాగమణి వచ్చేసరికి శేషగిరి మంచంపై పడుకుని తెలుగు వారపత్రికలోని శృంగార కథ చదువుతున్నాడు. అతను ఏం అడగకపోయినా చెప్పటం తన బాధ్యత అనుకుని గుట్టల బజార్లో ఉన్న పాలిక్లినిక్ వెళ్ళాను. బ్లడ్ శాంపిల్ ఇచ్చి వచ్చాను. రేపు వెళ్ళాలి అంది నాగమణి. శేషగిరి పుస్తకంలోంచి తల తిప్పలేదు. ఊ అని గాని ఆని గాని అనలేదు.
అతని పట్టించుకోనితనం గుండెలని ముల్లుగా గుచ్చుతున్నా, మీకు ఇటువంటి బాధలు ఏమైనా ఉన్నాయా? ఉంటే డాక్టర్ టెస్టులు చేయించుకోమన్నారు అంది. చీచి, ఇంటా వంట లేని చీడంతా నువ్వు పట్టుకొచ్చి తిరిగి నాకున్నాయేమోనని అడుగుతున్నావా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నాకు రోగం లేనప్పుడు నీకు రోగం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చెప్పినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే నేనేం అయిపోతానో నాకే తెలియదు. ఏం రోగమో ఏమో. వేరే పడుకో ఎడాపెడా అనేశాడు శేషగిరి. నాగమణి సిగ్గుతో అవమానంతో కుంగిపోయింది. మర్నాడు అత్తగారికి మరో 4 అబద్ధాలు చెప్పి డాక్టర్ దగ్గరికి బయలుదేరింది. నర్సును అడిగి రిపోర్ట్ కవర్ తీసుకుని తన వంతు రాగానే డాక్టర్ గదిలోకి వెళ్ళింది. కవర్ డాక్టర్కి అందించి తలంచుకుని ముడుచుకుపోయిన మనసుతో కూర్చుంది. డాక్టర్ గారు కవర్లోంచి కాగితం తీసి చూసి, నెగిటివ్ రిపోర్టు. సో అటువంటి డిసీజెస్ ఏం కాదు. మందులు రాసిస్తాను, వాడండి, తగ్గిపోతుంది. తగ్గకపోతే తిరిగి ఆలోచిస్తాను అన్నారు. నాగమణి తలెత్తింది. తేటపడిన కళ్ళు, జీవమున్న స్వరంతో ఎందుకొచ్చినట్టు ప్రశ్నించింది. చిన్న ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. మెన్సెస్ అప్పుడు వాడే క్లాత్ కావచ్చు. ఇది వాడి చూద్దాం అన్నారామె. థ్యాంక్ యూ అంటూ నాగమణి గదిలోంచి బయటకు వస్తుంటే నర్సు కనిపించింది కౌంటర్ దగ్గర. నిన్న మీరు 10 రూపాయలు ఇవ్వాలి, ఇస్తారా? జీవమున్న స్వరంతో నర్సుని అడిగింది నాగమణి. నిన్న గుర్తులేనట్టే అడిగింది నర్సు. అవునండి. నర్సు ఏం అనలేక డబ్బులు ఇచ్చింది. నాగమణి మందులు కొనుక్కుని ఇంటికి వచ్చింది. అత్తగారి కళ్ళల్లో పడకుండా మందులు లోపల పెట్టింది. తనది గోప్యంగా ఉంచాల్సిన రోగం కాకపోయినా ఇన్ని రోజులు చెప్పలేదు కదా, అత్తగారు ఏమైనా అంటారని నాగమణి భయం. నాగమణి సాయంత్రం స్నానం చేసి నేత చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుంది. గుండెల్లో బరువు దిగిపోవటంతో హుషారుగా కూనిరాగాలు తీస్తూ పనులు చేసుకుంటూ శేషగిరి కోసం ఎదురు చూస్తోంది. శేషగిరి వచ్చాడు. స్నానం చేశాడు, అన్నం తిన్నాడు, టీవీ ముందు కూర్చున్నాడు. శేషగిరికి ఎప్పుడు తన విషయం చెబుదామని నాగమణి ఆత్రంగా ఎదురు చూస్తోంది. టీవీ ఆపి శేషగిరి గదిలోకి వచ్చాడు. మంచంపై పడుకుంటూ చేతికి అందిన పుస్తకం తీసుకున్నాడు. నాగమణి మంచం చివర కూర్చుంటూ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, బ్లడ్ టెస్ట్ చేశారుగా, ఏమీ లేదంట అంది. శేషగిరి ఊ అని కానీ ఆ అని కానీ అనలేదు. వింటున్నారా? తిరిగి అడిగింది నాగమణి. ఆ, వింటున్నా. నువ్వు విను. నీకీ రోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు వాడు? నాగమణికి శేషగిరి ప్రశ్న అర్థం అవుతూనే గుండెను మంచు కత్తితో కోసినట్టు మనసంతా మొద్దుబారిపోయింది. నాకా? ఎవ్వరితో ఏం లేదు. అయినా నాకేం లేదని డాక్టర్ చెప్పారుగా. కావలిస్తే రిపోర్ట్ చూడండి. నోరు తడి ఆరిపోతుంటే మెల్లగా అంది. ఎవడికి కావాలి ఆ రిపోర్టు? నువ్వు ఓ రోగాలు పుట్టవి. అందుకే నీకు పిల్లలు పుట్టలేదు. నమ్మించాలని ప్రయత్నించుకు. నీ ముఖం చూపించుకు. నన్ను రెచ్చగొట్టకు. నీకు నాకు ఏ సంబంధం లేదు, పో ఇక్కడి నుంచి అన్నాడు శేషగిరి. నాగమణి మెల్లగా తేరుకుంటూ, డైవోర్సా అంది. ఏంటి డైవోర్సా? ఇంకా ఆ మోజు కూడా తీరాలా? నువ్వు నన్నేం అడగొద్దు. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఎలా చెప్పాలో ఏం చెయ్యాలో నాకు తెలుసు. నోరు మూసుకో కసిరాడు శేషగిరి. ఇందులో నా తప్పేం ఉంది? నాకు మీరు తప్ప మరెవ్వరూ తెలియదు. నాకే రోగం లేదని డాక్టర్ చెప్పారుగా. ఇంకా మీ అనుమానం ఏంటి? నిలదీసింది నాగమణి. ఏం లేదా? లేకపోతే నీకు ఉన్న రోగం ఏంటి? పైగా అరుస్తున్నావు, చికాకు పడ్డాడు శేషగిరి. శరీరంలో ఏ భాగంలో నొప్పి వచ్చినా ఎంతో కొంత ఆదరం, కనికరం, కన్సిడరేషన్. కానీ ఆ భాగంలో అస్వస్థత రాగాని ఏ కాకిగా నిలబడాల్సి వచ్చిందే. ఇదే శేషగిరికి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంత సిగ్గుపడేవాడా? అతనితో అతని స్నేహితులు తన స్నేహితురాలిలా ప్రవర్తించేవారా? కన్న తల్లికి కూడా చెప్పలేక తనలాగా కుమిలిపోయేవాడా? అసలు ఇంత వ్యధని అనుభవించేవాడా? అందరి విషయం వదిలేస్తే అతనితో ఇలాగే తను ప్రవర్తించేదా? ఒక్క మాటైనా అని ఉండేదా? తన శరీరాన్ని అతనికి అప్పగించకుండా ఉండేదా? అతను మగవాడు కదా
అన్నీ చెల్లుతాయి. తన స్త్రీ కదా, పుట్టటం పెరగటం, పెళ్లి శోభనం, పిల్లలు ఆరోగ్యం, విడాకులు, ఏమైనా ఏ విషయమైనా తప్పని ఒంటరి పోరాటం. ఎస్, తను పోరాడుతుంది. రెప్పలార్పకుండా శేషగిరిని చూస్తూ అనుకుంది నాగమణి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హృద్యమైన కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.